ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నా పేరు సాయికుమార్. టుడే మన రివ్యూ వచ్చేసి తగ్ లైఫ్ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా ఎక్స్పెక్టేషన్తో వచ్చిన మూవీ. అండ్ ఏంటంటే ఇందులో ఇద్దరు యాక్టర్స్ కమల్ హాసన్ గారు అండ్ ప్లస్ సింబు అన్న, వీళ్ళిద్దరు కలిసి నటించిన మూవీ ఏంటంటే తగ్ లైఫ్. మూవీ ఎలా ఉందంటే చాలా దరిద్రంగా అయితే ఉంది. నాకైతే ఏం నచ్చలేదు. ఆ పాటలైనా, ఆ కమల్ హాసన్ మాట్లాడే వాయిస్ అయినా, ఆ స్క్రీన్ ప్లే, ఆ స్టోరీ చెప్దామన్నా స్టోరీ అనేది ఏం లేదు. నిజం చెప్తున్నా, స్టోరీ అయితే ఏం లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మూవీ బడ్జెట్ వచ్చేసి 200 కోట్లు ఎడబెట్టిరో ఏంటో నాకైతే ఏం అర్థం కాలేదు. మా అయితే ఒక 50 కోట్లు తీయాల్సిన మూవీ 200 కోట్లు పెట్టిరు. దీని ప్రొడ్యూసర్ పైగా కమల్ హాసన్ గారే. నేను పోయిన థియేటర్లో మాత్రం ఒక 10 మంది అయితే ఉన్నారు. మూవీ అయితే ఇంత దరిద్రంగా ఉంది అసలు. అంటే అతను ఎట్లా మాట్లాడుతున్నాడంటే అట్లా మాట్లాడుతున్నాడు. నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు మూవీలో. నా చెవులు దెంగినాయో, లేకపోతే ఆ స్పీకర్ దెంగినాయో, లేకపోతే ఆ కమల్ హాసన్ గారు గొంతు పోయిందో నాకైతే అసలు ఏం అర్థం కాలేదు. మూవీ చూస్తున్నప్పుడు పోయి పనుకున్నా, అంతే పోయి పనుకున్నా. మూవీ లాస్ట్లో ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్లో ఒక ఫైట్ సీన్ అయితే బాగుంది. లాస్ట్ ఫైట్ మాత్రం ఏఆర్ రెహమాన్ మాత్రం చాలా మంచిగా ఇచ్చింది బీజీ మాత్రం. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మణిరత్నం మూవీస్ ఎలా ఉంటాయంటే సొల్లు కబర్లు ఎక్కువ ఉంటాయి, అది మనకు తెలిసిందే. క్లాపింగ్ సౌండ్ రన్నింగ్ బై 21 టేక్ 1 క్లాప్ యాక్షన్. ఇప్పుడు మనం జూన్, జూలై, ఆగస్ట్ ఏ మూవీ రిలీజ్ అవుతుందో మాట్లాడుకుందాం. 12 వచ్చేసి హరిహర వీరమలు అండ్ 27 వచ్చేసి కన్నప్ప మూవీ. అండ్ ఆగస్ట్లో వచ్చేసి ఏంటంటే కింగ్డమ్ మూవీ మళ్ళీ పోస్ట్పోన్ అయింది. నాకు తెలిసి ఏంటంటే ఆగస్ట్లో కూడా పోస్ట్పోన్ అవుతుందని నాకు తెలిసినంత వరకు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు ఏ అప్డేట్ కావాలన్నా, మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలన్నా ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి. మెయిన్గా ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ మీరు సీరియస్ అవ్వాలంటే ఓ డౌట్ అడుగుతాను. లైక్ చేయండి, మెయిన్గా ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.